మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో చూస్తున్నాం, పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి. సో ప్రజెంట్ అయితే నేను మల్కాజ్గిరిలో ఉన్నా. సో ఇక్కడ నుంచి హోరాహోరీ పోటీ అయితే జరగబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ రావడం జరిగింది, బీజేపీ నుంచి ఈటల రాజేందర్కి టికెట్ రావడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ ఎవరు గెలుస్తారనేసి కొంచెం హాట్ టాపిక్గా మారింది. సో గతంలో చూసుకుంటే అటు సునీతా మహేందర్ రెడ్డి వచ్చేసి చేవేళ్ళకి సంబంధించి పార్లమెంట్లో కంటెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి కాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ కేటాయించింది. మరి ఇక్కడ మల్కాజ్గిరి నుంచి అయితే ఈటల రాజేందర్ బరిలోకి దిగిపోయారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ అయితే ఉండబోతుంది. సో మరి ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి సో ప్రజెంట్ నేను మల్కాజ్గిరికి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో ఉన్నా. సో ఇక్కడ పబ్లిక్ని అడిగి తెచ్చుకున్న వాళ్ళ అభిప్రాయం ఏముంది, ఇప్పుడు ఎవరేస్తే బాగుంటుంది, పార్లమెంట్ సంబంధించి ఇక్కడ సమస్యలు పార్లమెంట్లో ఎవరు వాయిస్ రేజ్ చేస్తే బాగుంటుంది అనేసి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి, నా పేరు సరేష్ అమ్మ. నేను నార్మల్ మెకానిక్, నేను కార్ మెకానిక్. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మేము ఇక్కడైతే ఈటల రాజేందర్ అనుకుంటున్నాం, బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకు సార్? ఇంతకుముందుకు మన సిట్టింగ్ ఎంపీ ఎవరు? రేవంత్ రెడ్డి. మన సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్. ఇప్పుడు మా ఒక్కసారి మల్కాజ్గిరికి మోలాలికి మీరు జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక్కసారి మా రోడ్ వచ్చి చూడండి మేడం, మా పవర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మా మోరీ నాలాలు చూడండి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు. ఇప్పుడు మాకు మల్కాజ్గిరి నుంచి మేము ఇప్పుడు అనుకున్నది ఏంటంటే ఈటల రాజేందర్ అంటే కొంచెం దగ్గర ఉంటాడు, తను పని చేసి అతను కొంచెం మాకు యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఆయన కొడంగల్కి వచ్చిండు, ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు ఈమె వస్తూ ఉంటుంది, ఆయన వస్తూ ఉంటాడు, ఎవరేం చేయరు. ఈయన మాకు దగ్గర ఉంటాడు కాబట్టి కొంచెం ఆయన హార్డ్ వర్కర్. ఇంతకుముందు కూడా మనం చూసిన దాన్ని బట్టి మనం చేస్తే ఆయన హార్డ్ వర్కర్, ఆ దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని ఈటల రాజేందర్కి మేము అంతా మోటివేట్ ఉన్నాం. సో ఒక ఎమ్మెల్యే లాగానే ఓడిపోయిన ఈటల రాజేందర్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా గెలుస్తాడు అనుకుంటున్నారు. అవును, అదే ప్లస్ పాయింట్ మాకు ప్లస్ పాయింట్. మా మల్కాజ్గిరి చేసుకున్న పుణ్యం అది. అక్కడ పోయింది కాబట్టి ఇక్కడ వస్తాడు, ఇక్కడ వస్తే ఇంకా ఇంకా మాకు ఫ్యూచర్స్ మాకు ప్రతి ఒక్కటి ఈక్వల్గా తొందరగా వస్తుంది కదా. ఆయన గెలవడని లేదు, గెలుస్తాడు. ఆయన బ్రాండ్ అది, ఆ బ్రాండ్ని మనం ఇది చేయలేము. ఎంత మెజారిటీలో గెలిచే అవకాశం? మెజారిటీ చెప్పొద్దమ్మా, గెలుస్తాడు, 100% గెలుస్తాడు. ఇప్పుడు మెజారిటీకి మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే మనం చాలా అభ్యర్థిని అంటున్నారు, బీజేపీ పార్టీ అంటున్నారు, ఈటల రాజేందర్ అంటున్నాను. నేను అభ్యర్థిని అంటున్నాను ప్లస్ బీజేపీ పార్టీని అంటున్నాను, రెండింటిని అంటున్నాను నేను. ఈ వేవ్లో మనకు ఉన్నది సిచ్యువేషన్ ఆయననే. ఇప్పుడు మనకు ఈయన బీఆర్ఎస్ నుంచి ఉన్నదైతే అసలు మనకు నామినేషన్ లేనైనా. ఇప్పుడు ఆమె వస్తున్నది చేవల్లో, అక్కడ ఏం చేయలేదు. ఆమె కూడా ఆమె ఎక్కడ ఏం చేయలేకపోయింది కదా, మళ్ళీ ఇక్కడికి వస్తుంది కదా, అది వేస్టే అండి. మళ్ళీ ఎందుకు మాకు ఇప్పుడు మాకు సిట్టింగ్ ఎంపీ వేస్ట్ అండి మాకు. ఇప్పుడు ఆయన సిట్టింగ్ ఎంపీ ఎవరు? రేవంత్ రెడ్డి సీఎం. ఒక్కసారి మా మల్కాజ్గిరి ఏరియాకి వచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చాడు, ఒక గ్యారెంటీ మా దగ్గర అమలు అవుతలేదు. ఫ్రీ బస్ మా మూలాలే అమలు లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఏ అభ్యర్థి వస్తే బాగుంటుంది? మేడం ఇక్కడ బీజేపీ ఈటల రాజేందర్ గారు వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన ప్రజల వ్యక్తి. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినట్టయితే చూడండి, ఇప్పటి వరకు నాయకుడు ఎంపీ అనే వాళ్ళు ఓన్లీ బిజినెస్ మైండెడ్ పీపుల్ వస్తున్నారు అంతే. రావడం, డబ్బులు ఖర్చు పెట్టడం, గెలవడం, వెళ్ళిపోవడం తప్ప ప్రజలకు సేవ చేసిన హిస్టరీ ఎవరిది లేదు. గతంలో చూసినట్టయితే మల్లారెడ్డి ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే రకంగా చేశారు. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ ఇదే రకంగా చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నిలబడాలనుకున్న వాళ్ళు కూడా అంతా బిజినెస్ మైండెడ్ వాళ్ళే, ప్రజల నాయకుడు కాదు. ఈటల రాజేందర్ గారు ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి. ఎప్పుడు ఆపదుండి అన్నా అంటే వాళ్ళ దగ్గర ఆదరించే వ్యక్తి. ఎందుకంటే ఉదాహరణకి నేను ఫోరం ఫర్ బెటర్ మల్కాజ్గిరి అధ్యక్షుడిని, నా పేరు మోహన్ యాదవ్. మేము ఇక్కడ నుంచి చాలామందిని చాలా సందర్భాలలో కరోనా టైంలో ఆయన హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ద్వారా మేము చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. ఆయనకు ఫోన్ చేయడం, ఎందుకంటే ఇంజెక్షన్స్ అప్పుడు బ్లాక్లో అమ్ముకుంటున్నారు. ఆ టైంలో మరి అన్నకు ఫోన్ చేసి మన రిక్వెస్ట్ చేస్తే ఆయన వాళ్ళకి చాలా హెల్ప్ చేశాడు. ఆ టైంలో ఎవరు కూడా బయటికి రాలే, అందరు ప్రాణాలకు భయపడి ఎవరు ముందుకు రాలే. ఆ టైంలో ఆయన జనం కోసం వచ్చాడు. జనం కోసం ఇప్పుడు ప్రజలందరూ కూడా జనం కోసం ఉండే నాయకుని గురించి వెతుకుతున్నారు. సో అలాంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. సో మా మద్దతు కూడా అందరికీ కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఉంటుంది, ఈటల రాజేందర్ గారికి ఉంటుంది. ఈరోజు మోడీ గారు కూడా మన భారతదేశంలో ఈరోజు గర్వపడే విధంగా ప్రతి ఒక్క పౌరుడు గర్వపడుతున్నాడు అని అంటే కేవలం నరేంద్ర మోడీ గారు చేస్తున్న అద్భుతమైన పనుల గురించే. ఎక్కడ చూడండి ఈరోజు వేరే దేశాలలో కూడా ఈరోజు మనం ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాం వీఆర్ ఇండియన్స్ అని చెప్పేసి. అప్పుడు గతంలో కూడా అయితే మనని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు బయట కంట్రీస్కి వెళ్తే. మరి ఈరోజు ఇండియా అని అంటే ఈరోజు మనము 3వ స్థానంలో ఉన్నాం ఈరోజు. మరి ఇంకా నరేంద్ర మోడీ గారికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినట్టయితే ఇట్లా మాత్రం అందరు కూడా ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి నేను మీ ద్వారా ప్రతి ఓటరు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే
ప్రతి ఎడ్యుకేటెడ్ ప్రతి ఓటర్ కూడా దయచేసి ఈరోజు మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయాలి. వేసే ముందు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం వేసే ఓటు ఎవరికి వేస్తున్నాం? ప్రజల కోసం పనిచేసే నాయకునికి వేయాలా, దేశం కోసం పనిచేసే నాయకునికి వేయాలా? గతంలో ఎన్నోసార్లు ఓటు వేశారు, కానీ మీరు వేసిన ఓటు వృధా కావద్దనంటే ఈసారి ప్రతి ఒక్కరు ఆలోచించి దయచేసి వచ్చి ఓటు వేయండి. ఫస్ట్ ఓటు వేసే ముందు మీరు ఆలోచించి మరి ప్రజలలో ఉండే నాయకునికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. ఈసారి 100% 1,00,000 మెజారిటీ తగ్గకుండా ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు. 100% విజయం. అని చెప్తున్నారా? ఏ నమ్మకంతో చెప్తున్నారు మేడం? ఇప్పుడు ఎందుకనంటే ఈ సరౌండింగ్స్ మొత్తంలో కూడా ఈటల రాజేందర్ గారికి తెలియనోరు లేరు. ఈ కంపారిజన్ చూస్తే ఇప్పుడు మీరు సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆమె హిస్టరీ తీసుకోండి. జెడ్పీ చైర్మన్ చేసిండ్రు, వాళ్ళ భర్త మినిస్టర్ చేసిండ్రు. మరి వాళ్ళ ఏరియాలో లేకుండా వచ్చి ఇక్కడ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఆడ ఆదరణ లేకుంటేనే మల్కాజ్గిరికి వస్తున్నారు. మరి రాగిరి లక్ష్మారెడ్డి గారిని తీసుకున్నట్టయితే ఆయనను ఎవరు కూడా కనీసం ఉప్పల్లో తప్ప ఇంకెక్కడ ఎవరు కూడా గుర్తుపట్టారు. మరి ఈటల రాజేందర్ గారిని మొత్తం యావత్ దేశం గుర్తుపడుతుంది. మరి ప్రతి ఒక్కరికి సుపరిచితులు. మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదరించేది ఎప్పుడు కూడా ఎవరు వెళ్ళినా కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఉన్న నాయకుడు అంటే ఈటల రాజేందర్ గారు. ఆ నమ్మకం మీదనే నేను చెప్తున్నాను 1,00,000 మీద. ఎందుకంటే ఇది పార్లమెంటులో కూడా ఇప్పటివరకు 30,000 దాటలేదు. కానీ మేము ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మేము చాలా వరకు చాలా కాలనీస్ తిరిగాము, చాలా కాన్స్టిట్యున్సీలో కూడా తిరిగాము. ప్రతి ఒక్కరి నోట కూడా ఇదే మాట, ఈటల రాజేందర్ గారే సరైన వ్యక్తి. ఎందుకంటే మోడీ గారు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి వ్యక్తులను ఈసారి క్యాండిడేట్లను డిక్లేర్ చేశారు. సో ఇక్కడ నుంచి మల్కాజ్గిరి నుంచి ఒక బహుమతిగా 400 సీట్లలో ఒక మొదటి సీటు మల్కాజ్గిరి నుంచి వెళ్తుందని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. దాని గురించి మా అసోసియేషన్ నుంచి కూడా కానీ మా అందరితో శాశక్తిలో కృషి చేస్తాం. ఆయన గెలుపు వరకు మేము అందరం కూడా ఎప్పుడు వెన్నట్టు ఉంటామని చెప్పి చెప్తున్నాం. సార్ మీరు చెప్పండి, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నా పేరు రాజు అండి. నేను ఒక స్కూల్ కరెస్పాండెంట్ని. నేను టికెట్ రాకముందు నుంచి బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తుంది అనేది చాలా దేశం మొత్తంలో మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ చాలా పెద్దది. సో ఈ బీజేపీ నుంచి టికెట్ ఒక 12 నుంచి 13 మంది వ్యక్తుల్లో బాగా హోరాహోరుగా పోటీ జరిగింది. కానీ మోడీ గారు అన్ని అబ్జర్వేషన్ చేసి దేశంలో మోడీ పేరు దాని తగ్గట్టుగా మల్కాజ్గిరిలో ఎవరి పేరుని ముందుకు వస్తే మనము ఆ మల్కాజ్గిరి సీట్ని గెలుచుకుందామనే ఆలోచనలో బాగా సర్వే చేసి రిపోర్ట్లు తీసుకొని చూస్తే దాంట్లో మోడీకి అనుకూలమైన వ్యక్తి అంటే మన ఈటల రాజేందర్ గారు అని చెప్పి బాగా వాళ్ళు సెర్చ్ చేసి తీసుకున్న వ్యక్తి క్యాండిడేట్. ఆ క్యాండిడేటు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు ఇంతకుముందు వేరే పార్టీలో, మన హెల్త్ మినిస్టర్గా చేశారు. సో ఆయన జననేత అనమాట, జన హృదయ నేత, ఉద్యమంలో నుంచి వచ్చిన ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి పార్టీ పరంగా వ్యక్తిగతంగా చాలా మంచి పేరుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వేరే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు ప్లస్ టీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు, ఇక బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు, ముగ్గురుట్లో వ్యక్తిగతంగా చూస్తే ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్. రెండవది పార్టీ పరంగా చూస్తే ఇప్పుడు మొత్తము మన భారతదేశం మోడీ. సో మోడీతో పాటు ఇంకొక జత కూడాలంటే ఈటల రాజేందర్ గారు. సో ఇంకోటి ఆయన ప్రతి దానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ పరిష్కరించే వ్యక్తి. సో ఇమ్మీడియట్గా పోయి రెస్పాన్స్ ఇచ్చే వ్యక్తి. నార్మల్ పర్సన్స్ కూడా పోతే కూడా ఆయన బాగా రెస్పాండ్ అవుతారు. సో ఇంకోటి మల్కాజ్గిరి డెవలప్మెంట్ కావాలంటే ఆయననే కావాలి. ఆయన వస్తేనే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది అని జనాల్లో ఉండే ఆలోచన. ఈవెన్ నేను కూడా నా తరఫుకెళ్ళి ఏమన్నా అంటే కంపల్సరీ ఈటల రాజేందర్ అని గెలిపిస్తే మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంకోటి మన మల్కాజ్గిరి పేరు కూడా భారతదేశంలో ఆల్రెడీ మోగుతుంది. ఈ సీట్ నుంచి ఇంకా రికార్డ్ రావాలని చెప్పి నా ఆలోచన. సో కంపల్సరీగా ఆయనే గెలుస్తాడు, అది మాకు బాగా ధీమాగా ఉంది. సో ఇంకొక రెండు ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే పోటీ ఉంటుంది అనుకోవచ్చా సార్? ఇప్పుడు ఈ క్యాండిడేట్ని డిక్లేర్ చేసిన తర్వాత నేను అనుకుంటున్నా ఏకగ్రీవంగా ఆయనే గెలుస్తాడని నా ఇంటెన్సిటీ. సో దెర్ ఇస్ నో ఆల్టర్నేషన్ ఫర్ క్యాండిడేట్ పరంగా చూసినా పార్టీ పరంగా. ఇంకోటి ఇప్పుడు 18 సంవత్సరాలు ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు 18 ఇయర్స్ వచ్చిన వాళ్ళు అందరూ ఓటు వేసుకోవాలని చెప్పి నా ఇది కూడా ఇంటెన్షన్ ఏంటంటే 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటుని ఎన్రోల్మెంట్ చేసుకొని వాళ్ళ ఫస్ట్ వాళ్ళు వేసే ఓటు
మన దేశానికి వేయాలని చెప్పి ఆలోచనతో ఓటు వేస్తే 100% యూత్ వాళ్ళందరూ దేశాని కోసమే వాళ్ళు చేస్తారు. ఫస్ట్ ఓటు వాళ్ళు విన్నింగ్ ఓటు. ఇవి ముఖ్యంగా నా కొడుకు కూడా ఇప్పుడు 18 ఇయర్స్ అయింది. బట్ నేను ఓటర్ ఐడి కార్డు అంటే అప్లై చేశాను. సో మావాడు కూడా చెప్తానంటే ఫస్ట్ ఓటు నువ్వు మోడీకి అయినా, మోడీకి వేస్తే యువర్ లైఫ్ అండ్ దేశాన్ని నువ్వు కాపాడుకునే దాంట్లో ఫస్ట్ స్టెప్. ఇంకా ముందు ఇంకా చాలా ఉంది. అదే ఆదర్శం అందరూ ఇట్లా చేయాలని చెప్పి నేను ఆలోచన చేస్తాను. మీరు చెప్పండి మేడం, ఎట్లుండబోతుంది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్తో, ఎవరు వస్తే బాగుంటుంది? నా పేరు దీప్తి అండి, నేను హౌస్ వైఫ్ని. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈటల రాజేందర్ గారే గెలుస్తుండ్రు. వార్ వన్ సైడ్ అయిపోయింది. క్యాండిడేట్స్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి గారు అండ్ కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు అండ్ మన బీజేపీ తరఫు నుంచి అయితే ఈటల రాజేందర్ గారిని డిక్లేర్ చేయడం జరిగింది. సో నేను హౌస్ వైఫ్ని, నాకు పెద్ద పాలిటిక్స్ గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. బట్ స్టిల్ ఈ ఇద్దరు పేర్లు అయితే నేను ఎప్పుడు వినలేదు, వాళ్ళని ఇక్కడ చూడడం కూడా జరగలేదు. మా ఏరియాకి కూడా ఈటల రాజేందర్ సార్ గారు చాలాసార్లు వచ్చారు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి చాలా సహాయం చేయడం జరిగింది. ఆయన కొన్ని ఇష్యూస్ మీద కూడా మాట్లాడడం జరిగింది. సో మా అందరికీ సుపరిచితమైన వ్యక్తి, అంటే పిలిస్తే పలికే ఆపద్బంధువు అండ్ ఆయన ఒక ఉద్యమకారుడు. సో ఇంతకుముందు కూడా ఎన్నో మినిస్టర్ పదవులు కూడా ఆయన చేయడం జరిగింది. సో నా ఉద్దేశం ప్రకారం అయితే ఈటల రాజేందర్ గారే తప్పకుండా గెలుస్తారు విత్ హ్యూజ్ మెజారిటీ అని కూడా చెప్తాను. సో పార్టీ పరంగా అనుకుంటున్నారా, ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా అనుకుంటున్నారా? 2 సైడ్స్ ఆయనకు 2 కార్నర్స్ కూడా ఆయన ప్లస్ పాయింట్సే ఉన్నాయి. ఈవెన్ పార్టీ పరంగా కూడా, బీజేపీ పార్టీ పరంగా కూడా ఇప్పుడు అంతా మోదీ వేవ్ నడుస్తుంది కాబట్టి ఆయన మోదీ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి, ఒక పసిపిల్ల దగ్గర నుంచి ఒక ముసలి వ్యక్తి వరకు కూడా నరేంద్ర మోదీ అన్ని ఇష్యూస్లో, అన్ని ఆస్పెక్ట్స్లో ఆయన అందరినీ కవర్ చేయడం జరిగింది, అందరినీ అట్రాక్ట్ చేయడం జరిగింది. అన్ని ఇష్యూస్లో నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క ఏజ్ పరంగా ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేయడం జరిగింది. 500 ఏళ్ల నాటి రామ మందిర స్వప్నం కూడా ఆయన వల్లే సాకారం జరిగింది. అండ్ చంద్రయాన్ కానివ్వండి, మంగళయాన్ కానివ్వండి, అంతరిక్ష అద్భుతాలు కానివ్వండి, ఎన్నో ఆయన సాధించారు. ఎన్నో ఆయన వల్లే జరిగాయి ఇన్ని అద్భుతాలు. సో ఆయన ఎన్నుకోబడ్డ క్యాండిడేట్ మన మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో ఈటల రాజేందర్ కావడం ఒక అదృష్టం. పార్టీ పరంగా ఆయన వ్యక్తిగతంగా కూడా ఇంతకు ముందు వేరే పార్టీ అయినా ఆయన చాలా పదవులు నిర్వహించారు, జనంలో ఉన్నారు ఆయన మెయిన్. సో ఆ పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆయనే బెస్ట్ అని అనిపిస్తుంది. తప్పకుండా ఇస్తాను కాబట్టి మీకు తెలుస్తుంది ధరలు ఏంది, అసలు ఏ ధర ఎట్లుంది అని చెప్పేసి. సో మోడీ వచ్చిన తర్వాత రేట్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. అధికార పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, రేట్లు తగ్గుతాయని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. యాజ్ ఎ హౌస్ వైఫ్గా మీరు చెప్పండి, రేట్లు పెరిగినాయా, ఏ రకంగా ఉంటే బాగుంటుంది? రేట్లు అనేవి పెరగలేవండి, సామాన్య వ్యక్తికి అందుబాటులో ఉన్న రకంగానే ఉన్నాయి. నరేంద్ర మోడీ వస్తే కూడా ఇప్పుడు సిలిండర్ విషయం కానివ్వండి, పేదలకు రేషన్ బియ్యం దగ్గర నుంచి కానీ, ఇప్పుడు కొత్త స్కీమ్స్ కూడా వచ్చాయి కదా, 1 kg బియ్యం 28 రూపీస్ కన్నా, అలాంటివి ఎన్నో అమల్లోకి వస్తున్నాయి. బిలో పవర్టీ లైన్ వాళ్ళు కూడా హ్యాపీగా లీడ్ చేసే లైఫ్ అందుబాటులోకి ఇచ్చారు మోడీ గారు. సో మరి ఇంకొక ఛాన్స్ ఆయనకి ఇవ్వగలిగితే ఇంకా కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. లైక్ ఒక మనిషి బ్రతకాలి అని అంటే కూడు గుడ్డ చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి ఆ అవసరం అనేది నరేంద్ర మోడీ తీర్చారు. సో ఇంకొక అవకాశం నరేంద్ర మోడీకి మళ్ళీ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను.